నేను ఏడున్నా మీరు ఏడుంటారు. డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఇంతకుముందే తన్నులు తినావు కదరా, చేస్తావు. పైకి డబ్బు తీసుకోండి. ఏంట్రా కోటిస్తానండి. ఇళ్ళ సిటీలో బెస్ట్ అన్నావు. నేను చెప్పేది కదా, ₹1,00,00,000 నాదే. మీకు అభ్యంతరం లేకపోతే తీసిపోతా. నువ్వు తీసుకుపోవా నైనా, నువ్వు ఉండరా. కింద నుంచి పై దాకా కనపడ్డాడుగా కొట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాడు. ఆడికి లొంగడంలో తప్పు లేదు. నువ్వు తీసుకుపోవా. అని జోలికి వెళ్ళకరా, కుక్క సాగు చేస్తావు రే. చూసినావా, ఈడికాను లొంగిపోమంది. చూసినావా? ముసలోని నే పోతున్నా. నా ఆఖరి కొరికి తీర్చు. ఏందో చెప్పు. ఒక ఫోన్ నెంబర్ చెప్తా, నా కలిపి. చెప్పు గంగన్న. ఈ కడపడు నన్ను, నా సామ్రాజ్యాన్ని కూల్చేశాడు. నా కొడుకుని చంపేశాడు. నేను పోతున్నా. ఎత్తనకు చెప్పు, కడప నిడిచిపెట్టదు. రేయ్, ఫోన్ పెద్దన్నకీరా. ఎవడా నువ్వు? ఈడు చెప్పిన కడపండి నేనే. నువ్వు ఎవడో కాని లెక్క పెట్టుకో. రోజులు కాదు, గంటలు లెక్క పెట్టుకో. రేపు నీకు పోస్ట్ మార్టం జరుగుతుంది.
డాక్టర్లు నీ బాడీలోంచి 25 బుల్లెట్లు బయటికి తీస్తా. ఎదురించేదానికి దమ్ము లేనోడే బెదిరించేదానికి కొత్త కొత్త మాటలు ఎదుక్కుంటాడు. నీ టైం దగ్గర పడింది. నీకు టైం బాగుండి ఏడలేవు. ఉండుంటే నీకు ఇలా పుచ్చలేచేది, రేపు పోస్ట్ మార్టం జరిగేది. నాతో పెట్టుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు. నువ్వు పెట్టుకున్నావు, నీకు చావు మూడింది. ఇది నా వార్నింగ్ కాదు, అల్టిమేట్. డ్రింక్స్ బ్రేక్ అయిపోయింది కదా, ఈ ఓవర్ లో వికెట్ ఎగిరిపోద్ది, స్కోర్ డామన్ పడిపోద్ది. మన బెట్టింగ్ 10,000. ఏంటో ఇది బిర్యానీలో బొద్దింగ్ వచ్చింది. అవునా? మా హోటల్లో బొద్దింగ్ ఉండవే, మిడతలు ఉంటాయి, చూస్తాను. అయ్యే బాగుంటాయి. ఏ ఓవర్ లో వికెట్ పడిపోద్దో, ఏ ఓవర్ లో 6 కొడతారో మనం ముందే ఊహించగలం. అదే మన 6th సెన్స్. డబ్బు గురించి నువ్వు ఆలోచించుకో, అది ఎప్పుడు మన బ్యాక్ ప్యాకెట్ లో ఉంటది. యా, బెట్టింగ్ నేను ఆల్వేస్ రెడీ. అవును, నేను చెప్తున్నాను కదా. యా, పరుసు నీదా తమ్ముడు. ఎవర్రా మీరంతా? ఆ కడపోడు ఏడ్నే ఉంటాడని చెప్పారు. ఎక్కడ రావాడు? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, చెప్పండి, ఈసారి కడప ఉప ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ అభ్యర్థి దేవేందర్ రెడ్డి నుంచి ఎలాంటి సవాల్ ఎదుర్కొంటుంది? శ్రావణి, అవినీతి ఆరోపణలను ఎదుర్కొని పార్టీ టికెట్ పోగొట్టుకున్న మాజీ ఎమ్మెల్యే దేవేందర్ రెడ్డి కడపలో రెబల్ గా పోటీ చేస్తున్నాడు శ్రావణి. అయితే ఆయన ఓటర్లని ఎంతవరకు తన వైపు తిప్పుకోగలడు అనేది అనుమానమే శ్రావణి. రైట్ సాయి, కానీ కడపలో పేదవాళ్లకు ఉచిత వైద్యాన్ని అందిస్తూ మంచి వ్యక్తిగా పేరున్న డాక్టర్ నిర్మలాదేవి ఆయనకి మద్దతు ఇస్తున్నారని వెలువడింది. అది ఎంతవరకు నిజం? అదే నిజమైతే ఆయన గెలుపు ఖాయం శ్రావణి. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్లు ఆమెని ఒక మదర్ తెరిసాలా చూస్తారు. ఒక్కసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే ఓటేస్తారు ఇక్కడి ప్రజలు. నిర్మలమ్మ, నువ్వు నాకు మద్దతు ఇస్తావు. అన్నా అన్నా, ఆకలిస్తుందన్నా, తినేదానికి ఏదైనా పెట్టన్నా ప్లీజ్ అన్నా. మీ అమ్మా నాన్న ఎక్కడా? మా అమ్మ చచ్చిపోయినది, మా నాన్న జైలుకి వెళ్ళాడు. అయ్యో, సరే నాతోరా. లక్ష్మమ్మ, ఇక నుంచి వీడు మన దగ్గరే ఉంటాడు. అట్నే అమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో, ఏం డాక్టర్ అమ్మా? ఎవరండి? దేవేందర్ రెడ్డి. చెప్పండి, ఏం కావాలి? ఈ బై ఎలక్షన్ లో నాకు నీ మద్దతు కావాలి. ఈ రాజకీయాలు నాకెందుకు బాబు, నేనేదో వైద్యం చేసుకునే సామాన్యురాలని. నీ చేతిలో స్టెటస్కోప్ తప్పిస్తే చిల్లి గవ్వలేదన్న సంగతి నాకు తెలుసు, ఆ జనానికి తెలుసు. అందుకే నిన్ను ఆకాశానికి ఎత్తేస్తా ఉండారు. అందుకే నేను మద్దతు అడుగుతాండా. నేనడిగేదానికి కారణం కూడా నీకు తెలుసు డాక్టర్ అమ్మా. నీకు ఇంత పేరు ప్రతిష్ట తెచ్చిపెట్టినది ఆ ఆస్పత్రి, ఆ బిల్డింగ్ నీకు దానంగా ఇచ్చినది ద్రుపద రెడ్డి, మా నాయన. ఆ అధికారంతోనే అడుగుతాండా. నువ్వు మంచివాడివైతే ఎవరి సపోర్టు అక్కర్లేదయ్యా. మంచిగా చెప్తే నువ్వు వినవనే నీ కూతుర్ని కిడ్నాప్ చేయించాను. గంటలో మీడియా నీ కాడికి వస్తాది. నాకు మద్దతు ఇస్తుంటానని చెప్పు, లేకపోతే నీ కూతురు బాడీ నీ ఇంటికాడికి వస్తుంది. ఫీడ్ చేసుకో. మీరు దేవేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా? నేను ఎవరిని సపోర్ట్ చేయటం లేదు. నాకు రాజకీయాలు పడవు. మేడం 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 లేపేండ్రా దాన్ని. అట్నే బావా, బావా దీన్ని లేపేయమంటాడు. చీర ఎలా ఉంది? కలర్ నాకు బాగా నచ్చింది. కాస్త బార్డర్ ఎక్కువైతే బాగుండేది. ఏమంటారు? ఏందైతే నిన్ను కిడ్నాప్ చేసినాము, చంపబోతాండాం. మీ అమ్మాయేమో అట్ట చెప్పినది, నువ్వేమో చీర గురించి మాట్లాడతాండా. అసలేందే మీ ధైర్యం? నా ధైర్యం ఏంటి కాదు, ఎవరు అని అడగాలి.
ఎవరో తెలుసా? సత్య, మా అన్నయ్య. కడప మంచికి చెరుగ్గడ, చెడ్డకి రగడ. ఆయనతో కాసేపు మాట్లాడాక అందరు ఏమంటారో తెలుసా? అస్సలు నువ్వు ఏడుండాల్సిన కాదు భయ్యా. నమస్తే. రైతులకు కూడా లాభం రావాలి కదా. నువ్వు సూపర్ భయ్యా. అన్న ఏడుండాల్సిన కాదురా. కానీ ఇక్కడే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? మా కోసం. ఆయన అనాథగా ఉన్నప్పుడు చేరతీసిన మా అమ్మ కోసం. ఆయనకు నేనంటే ప్రాణం. చెల్లెలికి ఓ మంచి సంబంధం తీసుకొచ్చా. ఆడు ఏడ చదువుకుని అమెరికాలో పనిచేసేవాడు కాదు. ఆడు ఆడ చదువుకుని ఏడ సేవ చేద్దాం అనుకున్నాడు. పైగా డాక్టరు, మంచోడు. దాని పెళ్లి సరేరా, నువ్వెప్పుడు చేసుకుంటావు? అవునన్నయ్య, నీ పెళ్లితో పాటే నా పెళ్లి. అయితే పిల్లని చూడండి, పెళ్లి చేసుకుంటా పని అయిపోతుంది. అమ్మా డాక్టర్ అమ్మలో నన్ను వదిలేయండి. చెల్లయ్ కానిద్దామా? నువ్వు మాతో ఉండమంటే ఉండవు, కానీ సంబంధాలు మాత్రం చూస్తావు. అవునరా, నువ్వు కూడా మాతో కలిసే ఉండొచ్చు కదా. అమ్మా నేను మాసు, నా ఫ్రెండ్స్ మాసు. నేను మీతో ఉంటే మీరే ఇబ్బంది పడతారు. నేను ఏడున్నా మీరు ఏడుంటారు. అయితే ఇప్పుడేమంటావే? అమాయకులకు ఏం జరిగినా ఊరుకోనైనా అమ్మ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏదో ఒకటి చేస్తాడు. ఏం చేసినా నీ దిమ్మ తిరిగిపోయేటట్టు చేస్తాడు. బావా, ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దిగబెట్టరా. బావా చెప్పింది చెయ్యి. ఏంద్రా ఇదే? బావా దీన్ని ఇంటికాడ ఇడిసి రమ్మంటాడు. దిమ్మ తిరిగిందా? ఏం జరుగుంటుందో చెప్పనా? చూడు. ఏందే నీ గోల? ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతుంటే ఏంది నసా? అక్కడ చూడయ్యా. రా దేవేంద్ర అన్న, అన్నం తిందాం. రే హరి, గోపయ్య. వాళ్ళందరూ తిన్నారు, నువ్వు ఒక్కడవే తినలా. నువ్వు కూడా తిందువు గాని కూర్చో. కూర్చో. కూరలు అదినాయి వదినా, నువ్వేనా చేసింది? అవును. మంచి పెండ్లం, గొప్ప తండ్రి. అంత గొప్ప ఆయన కడుపును పుట్టి నువ్వేంద్రా ఎట్టా తయారైనావు? నిన్ను మెట్టుతో కొట్టాలా? నువ్వు ఇలా చేసిన పనికి ఈ పాటికి నీ ఫోటోకి దండేసేవాళ్ళు నీ వాళ్ళు. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వు ఆయన కొడుకు కాబట్టి. మీ వాడికి ఫోన్ చేయి. నాతో పెట్టుకోకూడదన్న సంగతి నీ మతికి పెట్టుకో. నాతో రగడ పెట్టుకుంటే నువ్వు మగాడన్న సంగతే మర్చిపోతావు. అమ్మా, ఈ బిల్డింగు, దాని పరిసరాల్లో ఉన్న భూమి దేవేందర్ రెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు ద్రుపదరెడ్డి గారు నోటి మాటగా ఏ విధమైన రాతకోతలు లేకుండా హాస్పిటల్ కోసం మీకు దానం ఇచ్చింది. దీని మీద సర్వహక్కులు వారసత్వ చట్ట ప్రకారంగా వారి కుమారుడైన వీరికే చెందుతాయి. కాబట్టి కోర్టు ఆర్డర్ ప్రకారంగా మీరు 3 నెలల్లో ఈ పరిసరాలు ఖాళీ చేసి వెళ్లాలి. లేదా ఇప్పటి ల్యాండ్ వాల్యూ ప్రకారం 87 కోట్లు చెల్లించాలి. లేకపోతే కోర్టు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుంది. ఎంతో మంది పేదవాళ్లకు సహాయపడుతున్న ఈ హాస్పిటల్ తీసేస్తే వాళ్ళంతా ఏమైపోతారో. వాళ్ళు నువ్వు కలిసి బజారు పడండి. బజారు ఏంటి బాబు ఇది? అమ్మ ఆపినది కాబట్టి ఆగినా. లేకపోతే కడప రోడ్లంటే ఈడ్చిడ్చి కొట్టి నీ ఇంటి దగ్గర ఇడిచిపెట్టేవాడిని. 3 నెలల పాటు హాస్పిటల్ చుట్టూ కాదు, కడపలో ఏడ కనపడినా ఈసారి కొట్టడం కాదు, పాతి పెడతాను. పోరా.
డబ్బు సంగతి నేను చూసుకుంటా. ఈ ఆసుపత్రి ఆడకే పోదు, ఎప్పటిలాగే నడుస్తుంది. ఇది నా మాట. అగో అన్న హీరో అవుతాండు. వాడిని హీరో అనకండ్రా, నా ఈగో హర్ట్ అవుద్ది. అయినా వాడేంట్రా రెస్పెక్ట్ ఇమ్మంటే చచ్చిపోమంటాడు, నెత్తిన ₹1,00,00,000 పెట్టానంటే ఇంటికొచ్చి తీసుకెళ్తానంటాడు. ఎక్కడైనా పర్వాలేదురా శిరీష ముందంటాడు. అంటే అన్నాడు శిరీషకి వాడి మీద గంట ఎక్కడ కొట్టుద్దో నాకు టెన్షన్ గా ఉంది. అన్నా నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా అన్నా? ఏంట్రా అది? ఆ శిరీష మేడం కి ఆయన మీద ఎప్పుడో గంట కొట్టిందనా? అన్నా నీకొక స్క్రోలింగ్ న్యూస్ చెప్పమంటావు? ఏంట్రా చెప్పు. గా గుడిలా గంట కొట్టే పోరి బిగిన జంట కోరుకుంటాంది. గా ఇద్దర్లో ఎవరి పంట వండనుందో. పైకి చూస్తున్నావేంట్రా? నువ్వు పైకి చూడనా గాయన ఎట్లా మంటలు పుట్టిస్తాండు. హీరో అంటే గట్లుండాలి. వాడు హీరో ఏంట్రా? హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తా. ఎలా చూపిస్తావు? పట్ట పగలే నగలు కొట్టేస్తా, ఎవరికీ దొరకకుండా బయటికి వచ్చేస్తా, నేనేంటో చూపిస్తా. ఆ డిజైన్ చూపించు. ఓకే సార్. దిస్ ఈస్ కృష్ణప్రసాద్ ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్. చెప్పండి సార్, మీకు ఏ సాయం కావాలి? నో, నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను. చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యువెల్ థీఫ్. అంటే అంతర్జాతీయ నగల దొంగ? ఎస్, వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజమా? దేవుడా! ఎక్కడో వెతుకుతావెందుకు, ఎదురుగానే ఉన్నాడు. నేను చెప్పినట్టు చెయ్యి, వాడు చచ్చినట్టు దొరుకుతాడు. చెప్పండి సార్, ఏం చేయమంటారు? వాడు మీ షాపుకు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటాడు. మీరు నగరాలు చేయకుండా ఇచ్చే. మేము వాడి కోసం బయట రౌండ్ అప్ చేసి ఉంటాం. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం. ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు, మీరు షాపులో గోల్డ్ చూసుకుంటూ కూర్చుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. బయట సెక్యూరిటీ లేకుండా చూడండి. సెక్యూరిటీ ఉంటే వాడు భయపడరాడు. సర్దండి. అలాగే సార్. నువ్వు దీవయ్యా. చూస్తావేంట్రా డిప్పి? వెనక్కి తిరగండి. అలాగే సార్. 30 ఇట్లు లెక్క పెట్టండి. 1 2 3 4 5